నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మోనికా. మురళి గారు నమస్తే. సో ఈ రోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఏంటంటే ఖమ్మం. ఎందుకంటే ఖమ్మంలో రాజకీయం చాలా రసవత్రంగా మారిపోతుందని చెప్పాలి. ఎందుకంటే ఒకానొక టైంలో ఫస్ట్ అభ్యర్థులు మనం చూస్తే బీఆర్ఎస్ నుంచి నామా నాగేశ్వరరావు ఉన్నారు, ఇక కాంగ్రెస్ అభ్యర్థిగా రామసాయం రఘురామరెడ్డి ఆయన ఉన్నారు, ఇక వినోద్ గారు బీజేపీ నుంచి ఉండడం జరిగింది. బట్ ఈ ముగ్గురులో ఎవరు గెలుస్తారు అంటే కాంగ్రెస్ హవా స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా వాళ్ళు పట్టు సాధించడానికి ట్రై చేస్తూనే ఉన్నారు. ఆ బాటలో ఖమ్మం వీళ్ళకి పెద్ద ఫోకస్ అనే చెప్పాలి. ఖమ్మం ఎందుకంటే కాంగ్రెస్ కంచుకోటగా ఉంటూ వచ్చింది. అయినప్పటికీ గత ఎలక్షన్స్ టైంలో ఎప్పుడు కూడా బీఆర్ఎస్ గెలుస్తూ వచ్చింది. మురళి గారు, అప్పుడు బీఆర్ఎస్ గెలుస్తూ వచ్చిన టైం నుంచి సిచ్యువేషన్ మారిపోయింది. ఎందుకంటే బీజేపీ తన పట్టు సాధించడానికి ట్రై చేస్తుంది కదా. అలాగే ఇప్పుడు కాంగ్రెస్ కూడా ఎట్టి పరిస్థితుల్లో గెలవాలని పట్టుతో ఉంది. ఎందుకంటే మిగతా నియోజకవర్గాల్లో ఆల్రెడీ గెలిచి చూపించిన కాంగ్రెస్ ఈ లోక్సభలో కూడా వాళ్ళ స్ట్రెంగ్త్ నిరూపించుకోవాలని ట్రై చేస్తోంది. సో ఒక్కొక్కళ్ళ అభ్యర్థుల గురించి ఒకసారి మనం టచ్ చేద్దాం. క్లియర్గా ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు లోక్సభ స్థానాలకి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో అట్ ఏ టైం ఎలక్షన్స్ జరుగుతున్నాయి. ఇప్పుడు ఈ ఖమ్మం స్థానానికి ఎందుకు ఇంత ఇంపార్టెన్స్ వచ్చిందంటే, గతంలో ఈ ఖమ్మం నుంచి ప్రియాంక గాంధీని పార్టిసిపేట్ చేయాలి, ఇక్కడైతే ప్రియాంక గాంధీ 100% గెలుస్తుంది. కాంగ్రెస్ పార్టీకి ఖమ్మంలో ఎక్కువ పట్టుందనమాట. ఖమ్మం అనేది కాంగ్రెస్ పార్టీకి ఒక కంచుకోట్లాగా. బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఒక 2 టర్మ్స్ తప్పించి అంత ముందు మొత్తం కాంగ్రెస్కే కంచుకోటలా ఉంది ఖమ్మం. బట్ ఇప్పుడు ఆ పరిణామాలన్నీ తారుమారవుతున్నట్టున్నాయి. దానికి రీజన్ ఏంటంటే, ఇప్పుడు మీకు తెలిసిందే కాంగ్రెస్ పార్టీ అనేది ఇప్పుడు తెలంగాణలో తన జెండా పాతి ఎగరవేస్తున్న టైము. బట్ థింగ్ ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ ఏవైతే 6 హామీలు ఇచ్చిందో ఒకే ఒకటి హామీ కరెక్ట్గా నెరవేర్చినట్టుంది. అదేంటంటే మహిళలకి ఫ్రీ బస్. అది తప్పించి గ్యాస్ సిలిండర్ కావచ్చు, రైతులకి 3 ఎకరాలు ఉన్న వాళ్ళకి కొన్ని డబ్బులు ఇచ్చారు. ఇంకా రైతు బంధు కూడా ఎవరికి ఇవ్వలేదు అన్నమాట వీళ్ళు. సో వచ్చిన 90 రోజుల్లోనే 90 నుంచి 100 రోజుల్లోనే ఈ 6 హామీలు ఏదైతే అమలు చేస్తున్నారో అవి అమలు చేయలేకపోయారు. కాబట్టి కాంగ్రెస్ ఈసారి ఖమ్మంలో గెలుస్తుందా గెలవదా అనేది ఒక సస్పెన్స్లో మారిపోయింది. బట్ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, కాంగ్రెస్ నుంచి పార్టిసిపేట్ చేస్తుంది ఎవరనుకున్నారు? రామసాయం రఘురామరెడ్డి గారు. ఈయన ఎవరో తెలుసా మీకు? రామసాయం రఘురామరెడ్డి అనే అతను ఒక మిలియనీరు, ఇట్స్ ఎ బిజినెస్ మ్యాన్, 1000 కోట్లకు అధిపతి. ఫస్ట్ టైం ఇతను ఖమ్మం నుంచి కంటెస్ట్ చేస్తున్నారు. అది ఎంపీ అభ్యర్థిగా 1000 కోట్లకు అధిపతి. ఇంకో గ్లామరస్ పాయింట్ ఏంటంటే, వెంకటేష్ సినిమా హీరో వెంకీ వాళ్ళ కూతుర్ని వీళ్ళ కొడుకు ఇచ్చారనమాట. సో వియంకులు వీళ్ళిద్దరు, వెంకీ వీళ్ళిద్దరు. సో ఆ సినీ గ్లామర్ కూడా ఈ ఎలక్షన్లో యాడ్ అయింది కాంగ్రెస్ వాళ్ళకి. బట్ ఎవరైతే వెంకటేష్ కూతురు ఉందో తను కూడా ప్రచారంలో పాల్గొంటుంది. అంటే ఇప్పటి వరకు బేసికల్గా వెంకటేష్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎప్పుడు కూడా ఆన్ స్క్రీన్ కానీ మీడియా ముఖంగా కానీ ఎప్పుడు తీసుకురాలేదు. బట్ ఇప్పుడున్న సిచ్యువేషన్ లో బయటికి రావడం అంటే, అశ్రిత తను యూట్యూబ్ ఛానల్ ఉంది తనకు ఓన్గా. ఓకే. సో తనకి కెమెరా కొత్త ఏం కాదు, బట్ చాలా. కానీ ఈ పొలిటికల్ ఏవైతే ఉన్నాయో ఈ పొలిటికల్ ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేయడం అనేది ఫస్ట్ టైము. మావయ్య కోసం ఇద్దరు కోడళ్ళు అల్లుళ్ళు కూడా ఇప్పుడు ప్రచారంలో పాల్గొన్నారు. అయితే డబ్బులు విరివిగా విచ్చలవిడిగా ఖర్చు పెడుతున్నారు, ఖర్చు పెట్టగల క్యాపబిలిటీ ఉంది, ఎన్నో వార్తలు వస్తున్న టైంలో. బట్ ఇతన్ని పక్కగా నెట్టేసి అక్కడ బీజేపీ అనేది బాగా వేసేలా కనిపిస్తుంది. అంటే ఇక్కడ ఈయన ముందుకు రావడానికి కారణం బ్యాక్గ్రౌండ్లో చాలా మంది లీడర్స్ కూడా ఉన్నారు. ఇప్పుడు పొన్నం ప్రభాకర్ అక్కడ నుంచే వస్తున్నారు. అదేవిధంగా మన లేడీ డాన్ ఆవిడ కూడా ఇక్కడ నుంచే సపోర్ట్ చేస్తూ వచ్చారు. ఎట్టి పరిస్థితుల్లో శాసనసభలో గెలిచారు కాబట్టి వీళ్ళు లోక్సభను కూడా టార్గెట్ చేసినట్టుగా తెలుస్తుంది కదా మురళి గారు. యాక్చువల్లీ ఎంత చేసినప్పటికీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 హామీలు నెరవేర్చలేదు కాబట్టి సో ప్రజలు ఈ పాయింట్ రేజ్ అయింది. సో వీళ్ళు చేయలేరు అనేసి ప్రజలు ఒక ఒపీనియన్కి వచ్చేసారు. దానివల్ల కాంగ్రెస్కి డ్రాబ్యాక్ అయిపోయింది అనేసి చెప్పొచ్చు. బట్ తాండ్ర వినోద్ గారు అయితే అలా కాదు. అంటే ఇప్పుడు తాండ్ర వినోద్కి పాజిటివిటీ పెరుగుతుందని మనం మాట్లాడుతున్నారు. అంటే ఈ పాయింట్ రైజ్ అవ్వడానికి ఈయనకే ఎందుకు ఇంత పాజిటివ్? బేసికల్గా ఇతనికి ఏంటంటే ఈయన లోకలైట్స్. తాండ్ర వినోద్ అనే అంటే ఖమ్మంలో పుట్టి ఖమ్మంలో పెరిగిన వ్యక్తి. ఖమ్మం అనువనువు ఆయనకు తెలుసు అనమాట. సో అది కాకుండా తిన ఎలక్షన్ క్యాంపెయిన్స్లో చాలా 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 యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు. గల్లీకి వెళ్తున్నారు, అందరితో మమేకం అవుతున్నారు, ప్రజలకు దగ్గర అవుతున్నారు. ఎందుకంటే ఇక్కడ పాయింట్ బీజేపీ ప్లస్ అవ్వడానికి యాక్చువల్లీ బీజేపీ కాంగ్రెస్ తర్వాత రేస్లో ఉందని అందరికీ తెలుసు. అసలు బీజేపీ హవా వస్తుంది, చాలా
అన్ని సభల్లో కూడా వీళ్ళకంటూ ఒక పర్టికులర్ నెంబర్ వస్తుంది, మ్యాజిక్ ఫిగర్ కూడా ఎక్స్పెక్ట్ చేసిన సిచ్యువేషన్ ఉంది బీజేపీ నుంచి. బట్ అది కాకపోయినా ఇప్పుడు లోక్సభలో నిరూపించుకోవాలని వాళ్ళ ప్రయత్నాలు గట్టిగానే చేస్తున్నారు. ఖమ్మంతో పాటు ఇంకా కొన్ని కాన్స్టిట్యున్సీస్ పర్టికులర్గా ఉన్నాయి బీజేపీ హవా కొనసాగించడానికి ట్రై చేస్తున్నారు, అది నెక్స్ట్ మాట్లాడుకుందాం. ఖచ్చితంగా. బట్ ఇప్పుడు తాండ్ర వినోద్ గారి విషయానికి వస్తే రామ్ సాహెబ్ రఘురామ్ రెడ్డిని, అదేవిధంగా బీఆర్ఎస్ క్యాండిడేట్ నామా నాసిరావు గారిని ఇద్దరిని పక్కకు తోసేసి ఈయన మాత్రం ఇప్పుడు ప్రచారంలో దూసుకెళ్ళిపోతున్నాడు. దీనికి కారణం ఏంటంటే బీఆర్ఎస్ గతంలో చేసిన హామీలు చేయలేదు, చాలా అన్యాయాలు చేసిందని బీఆర్ఎస్ని తొక్కి పడేశారు, పక్కన పడేశారు తెలంగాణ ప్రజలు. ఓకే, కాంగ్రెస్ ప్రజలే నో అన్నారనే బీజేపీ క్యాష్ చేసుకోవడానికి ట్రై చేస్తుంది. ఇప్పుడు అదే కాంగ్రెస్ గెలిచింది, ఒక 6 హామీలు గ్రేట్గా ఇచ్చి ఒక్కటి కూడా నెరవేర్చలేకపోవడం వల్ల మళ్ళీ ఒక 100 రోజుల్లోనే కాంగ్రెస్ పైన వ్యతిరేకత వచ్చింది. అది రామ్ సాహెబ్ గారికి కొంచెం నెగిటివ్ అయింది. అదే పాయింట్ని ఎత్తుకొని ఇప్పుడు మన తాండ్ర వినోద్ గారు గట్టిగా వెళ్తున్నారు అనమాట. అంటే ఇప్పుడు ఓవరాల్గా పోటీ చూస్తే మనం ఇక్కడ చూస్తున్నట్టు కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగానే ఉందా? ఇప్పుడు కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా మొన్నటి వరకు రామ్ సాహెబ్ వైపే ఉంది మొత్తం ఎగ్జిట్ పోల్స్ కానీ ఏం కానీ. బట్ ఇప్పుడు అనూహ్యంగా తాండ్ర వినోద్ వైపు మొత్తం మారిపోయింది. ఇప్పుడు మొన్నటి వరకు ఫస్ట్ ప్లేస్ ఉన్న పర్సన్ ఆల్మోస్ట్ సెకండ్ ప్లేస్కి డ్రాప్ అయినట్టుగా తెలుస్తుంది. దానికి కారణం ఏంటంటే జస్ట్ ప్రజల యొక్క నమ్మకాన్ని కాంగ్రెస్ పార్టీ కోల్పోవటం. బట్ ఇప్పుడు ఏదేమైనప్పటికీ రఘురామ్ రెడ్డి గారికి ఎంత ఆస్తిపాస్తులు ఉన్నాయో అలాగే తాండ్ర వినోద్ గారు కూడా మంచి బిజినెస్ మ్యాను అండ్ బీజేపీకి నమ్మిన బంట్లో ఉంటారనమాట. బేసికల్గా ఆయన కార్యాచరణ చూసినట్లయితే పొద్దుటి నుంచి యోగాలు చేయటం, ప్రజల సహాయం చేయటం, ట్రస్ట్ పెట్టి అందరికి దగ్గరికి వెళ్ళటం, సేవా కార్యక్రమాలు ఎక్కువ ఉంటాం, ప్రజలకి దగ్గరగా ఉంటాం. బేసికల్గా బీజేపీ అంటే డబ్బున్న వాళ్ళ పార్టీ అంటారు. ఈయన అలా కాకుండా గల్లీలోకి వెళ్ళి టీ కొట్లు అక్కడ ఇక్కడ కూర్చొని అందరితో కలిసి భోజనాలు చేసి వాళ్ళకి దగ్గర అయ్యి విజయం సాధించడానికి ఆడుతున్న ఒక ప్రయత్నం. అతను ఏమంటే నేను ఎండలో తిరిగి మీకు క్యాంపెయిన్ చేస్తున్నాను, నాకు ఎవరు లేదు, నేను ఒక్కనే చేస్తున్నాను, ఏం చేయగలడా అని అడుగుతూ ఉంటాడు. బేసికల్ లాక్ చేయడానికి నెంబర్ ఆఫ్ సిచ్యువేషన్స్, నెంబర్ ఆఫ్ వాడుకుంటూ ఉంటారు. అలాగే ఇప్పుడు తాండ్రాతోటి కాంగ్రెస్లో అయితే అలజడి మొదలైంది. అంతవరకు అయితే కరెక్ట్. అంటే రాబోయే ఇంకా 13వ తారీఖు ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఆ 13వ తారీఖు ఎలక్షన్స్లో ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారు అనేది ప్రజల తీర్పుపై ఆధారపడి ఉంది. అంటే టఫ్ ఫైట్ వీళ్ళిద్దరి మధ్యలో, చాలా టఫ్ ఫైట్. ఇదైతే చాలా టఫ్ ఫైట్గా ఉంది. ఖమ్మం ఎంత హాట్ టాపిక్గా మారడానికి కారణం 2 పాయింట్స్ మనం గమనిస్తే లోకల్ నాన్ లోకల్ అనే పాయింట్ ఒకటి తెర మీదకి తీసుకొస్తున్నారు కదా ఆల్రెడీ బీజేపీ వస్తుంది. నెక్స్ట్ ఈయన ఇప్పుడే రాజకీయాల్లో ఫస్ట్ టైం పోటీ చేస్తారు, నేను సీనియర్ గా చాలా కాలం నుంచి రాజకీయాల్లో నడుస్తున్నారు. ఈ పాయింట్స్ కూడా ప్రజల్లోకి అంటే ప్రచారాల్లో ప్రజల్లోకి కాబట్టి ఇక్కడ గ్లామర్ యాడ్ అవుతుంది, వెంకటేష్ గారు ఫ్యామిలీ యాడ్ అవుతున్నారు కాబట్టి, పైగా డబ్బులు కూడా బాగా ఖర్చు పెట్టే సిచ్యువేషన్ ఉంది కాబట్టి ఏమో ఎటైనా ఉండొచ్చు. అయితే టోటల్గా అయితే ఖమ్మం యొక్క భవిష్యత్తు అయితే కాంగ్రెస్ బీజేపీ అన్నట్టు కొట్టుకుంటున్నారు. బట్ ఎండ్ ఆఫ్ ద డే కాంగ్రెస్ రావచ్చు, బీజేపీ రావచ్చు, వాళ్ళ కష్టానికి తగ్గ ప్రతిఫలం దొరుకుతుందని మనం ఆలోచిస్తాం. ఓకే, సో మొత్తానికి ఖమ్మంలో ఏం జరుగుతుంది అంటే నామా నాగేశ్వరరావుకి మ్యాక్సిమం కూడా సోషల్ మీడియాలో ఒక నెగిటివిటీ, లేకపోతే బీఆర్ఎస్ కూడా నెగిటివిటీ ఆయన మీద ఎఫెక్ట్ పడ్డమో ఏమో కానీ చాలా వరకు ఒక పక్కన సైడ్ అయిపోయారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఎంతవరకు నిజం అనేది ప్రజలే తెలుస్తారు. అయినప్పటికీ ప్రస్తుతం ఖచ్చితంగా కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అనడానికి ముఖ్య కారణాలు లేకపోలేదు. ఎందుకంటే ఒక పక్క కాంగ్రెస్ ఆల్రెడీ గెలిచి హామీలు నిలబెట్టలేకపోవడం వల్ల కాంగ్రెస్ గెలవలేకపోతుంది. అదే హామీలు నిలబెట్టలేకపోతుంది, మేం చేస్తామనే ఆప్షన్ కింద దూసుకుపోతూ బీజేపీ ముందుకు వెళ్తోంది. సో ఇక్కడ ఆల్రెడీ మాట్లాడుకున్నాం, లోకల్ నాన్ లోకల్ అనే పాయింట్స్ వస్తాయి, అదేవిధంగా సీనియర్ జూనియర్ అనే పాయింట్స్ వస్తాయి. సో ఇవన్నీ కలిసి ప్రజల తీర్పు ఏ విధంగా ఉంటుంది అంటే కాంగ్రెస్కి ఒక అవకాశం ఇద్దాం అనుకున్న తెలంగాణలో మళ్ళీ ప్రజలే అధపాతాళంలోకి తొక్కుతారా అనేది మాత్రం ఖమ్మం కాన్స్టిట్యున్సీ ఒక మెయిన్ పాయింట్గా మారింది ఈ ఎలక్షన్స్కి సంబంధించి. మరి 13వ తారీఖు ఓటు ఎవరికి వేస్తారు అనేది మాత్రం కీలకం. టఫ్ ఫైట్ ఇన్ ఖమ్మం అని క్లియర్గా చెప్పొచ్చు. సో కీప్ వాచింగ్ తెలుగు రాజ్యం. థ్యాంక్ యూ మురళి గారు. థ్యాంక్ యూ అండి. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.